గురక హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు, విపరీతమైన స్ట్రెస్ ఉన్నప్పుడు, నాజిల్ బ్లాక్ ఉన్నప్పుడు స్నోరింగ్ అనేది పాసిబుల్. జలుబు కంటిన్యూస్గా ఉండటం వలన నోటితో గాలి పీలుస్తూ ఉండటం ఆర్ గురకలాగా వస్తూ ఎక్కువ ఫ్యాట్ ఇంటేక్ ఫుడ్ తీసుకుంటున్నా, బయట ఫుడ్లు ఎక్కువ తీసుకుంటున్నా కూడా ఇవన్నీ ఛాన్సెస్ ఉన్నాయి. తల్లో ఉన్న నర్వ్స్ అన్ని వైబ్రేట్ అయ్యి బ్రెయిన్ కి స్ట్రెస్ లేకుండా రిలాక్స్ చేస్తుంది. బటన్ వేలుతో చెవుని ఇట్లా బ్లాక్ చేయాలి. స్నోరింగ్ గురక మనకి ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ పక్కన వాళ్ళకి చాలా డిస్టర్బ్ చేస్తుంది. చాలామంది పక్కన ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు నైట్ టైం. సో స్నోరింగ్కి రకరకాల రీజన్స్ ఉన్నాయండి. ఒకటి కొలెస్ట్రాల్. హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు, విపరీతమైన స్ట్రెస్ ఉన్నప్పుడు, నాజిల్ బ్లాక్ ఉన్నప్పుడు స్నోరింగ్ అనేది పాసిబుల్. అలానే కొంతమందికి హెరిడిటరీ త్రూ కూడా వస్తుంది, మన పెద్దవాళ్ళకి ఎవరికైనా ఉంటే. కానీ స్నోరింగ్ నెగ్లెక్ట్ చేసే విషయం కాదు. చాలామంది హార్ట్కి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇండికేషన్ స్నోరింగ్ త్రూ వస్తుంది. స్నోరింగ్ తగ్గించుకునే ఛాన్సెస్ ఉన్నాయి, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. చిన్నపిల్లల్లో కొంతమందికి స్నోరింగ్ వస్తుంది. అది ఎందుకంటే జలుబు కంటిన్యూస్గా ఉండటం వలన నాజిల్ బ్లాక్ అయిపోయి నోటితో గాలి పీలుస్తూ ఉండటం ఆర్ గురకలాగా వస్తూ ఉంటుంది. అది ఎక్కువ రోజులు రావటం వలన నోటి నుంచి దుర్వాసన రావచ్చు, అలానే వాళ్ళకి మంచి నిద్ర పట్టదు, బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై కూడా సరిగ్గా అవ్వదు. అందుకోసమని ఎక్కువ రోజులు కోల్డ్ ఉంటే కూడా మీరు తొందరగా ఇమీడియట్గా డాక్టర్ దగ్గర సంప్రదించండి. లేదా ఇంట్లో కూడా నాడి శుద్ధి ప్రాణాయామ కానీ స్టీమ్ తీసుకోవటం, ఆవిరి పట్టుకోవటం వలన నాజిల్ బ్లాకేజ్ ఉండకుండా చూసుకోవాలి. అలానే పెద్దవాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకి మెడ నలుపు, స్నోరింగ్ అనేది చాలా డేంజరస్ ఇండికేషన్. ఇది ఉంది అంటే ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గర సంప్రదించాలి. అలాగే మీ ఫుడ్లో మార్పులు చేసుకోవాలి. ఎక్కువ ఫ్యాట్ ఇంటేక్ ఫుడ్ తీసుకుంటున్నా, బయట ఫుడ్లు ఎక్కువ తీసుకుంటున్నా కూడా ఇవన్నీ ఛాన్సెస్ ఉన్నాయి. అలానే నిద్ర సరిగా రాకపోవటము ఆర్ విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు, యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నప్పుడు, యాంగ్జైటీకి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, స్ట్రెస్ కానీ దానికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో భయపడకుండా, సిగ్గుపడకుండా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్ చేయించుకోవటం వలన ఖచ్చితంగా స్నోరింగ్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా చూసుకోవచ్చు. సో ఈరోజు మనం చిన్నపాటి ముద్రతో, అలానే సింపుల్ ప్రాణాయామతో మనం గురక ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సో ఈరోజు మనం స్నోరింగ్ కోసం సింపుల్ ప్రాణాయామ, అదే బ్రాహ్మరి ప్రాణాయామ, అలా అని ఒక ముద్ర మనం ఈరోజు చూద్దాం. సో ఈ రెండు మూలానే స్నోరింగ్ తగ్గిపోతుందా అంటే కాదండి. మీ డైట్లో చేంజెస్ చేసుకోవటం, అలానే నిద్రపోయే ముందు ప్రతి మనిషికి రోజు నైట్ ఒక నాస్ట్రిల్ బ్లాకేజ్ ఉండటం సహజం. అది బ్లాకేజ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు మనకి ఊపిరి అందక ఓకే నాజిల్ బ్లాక్ అయ్యింది అని కొంతమందికి నాజిల్ స్ప్రే చేసుకుంటారు, లేదా అవే తీసుకుంటారు. అలా కాకపోయినా ఒక నాస్ట్రిల్ అనేది లైట్ బ్లాకేజ్ ఉంటుంది. అందుకోసమని యోగా డ్యూరింగ్ నైట్ అంటాం. అంటే పడుకునే ముందు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవటం వల్ల మంచి నిద్ర వస్తుంది, నాజిల్ బ్లాకేజ్ కూడా ఉండకుండా ఉంటుంది. సో మీరు నాడి శుద్ధి ప్రాణాయామ ముందు ఎపిసోడ్స్లో చూసి ఉంటారు. బట్ ఈరోజు మనం చేసేది మాత్రం బ్రాహ్మరి ప్రాణాయామ. ఇదేంటంటే తల్లో ఉన్న నర్వ్స్ అన్నీ వైబ్రేట్ అయ్యి బ్రెయిన్కి స్ట్రెస్ లేకుండా రిలాక్స్ చేస్తుంది. సో అది ఎలా చేయాలో మనం చూద్దాం. ఈ థంబ్ ఫింగర్తో, బటన్ వేలుతో చెవుని ఇట్లా బ్లాక్ చేయాలి కంప్లీట్గా, బయట సౌండ్ రాకుండా. ముక్కుతో ఓంకారం సౌండ్ చేయాలి. సో అది చేస్తున్నప్పుడే మనకు ఆ వైబ్రేషన్ తెలుస్తుంది. అది ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఈ వేళ్ళని ఇట్లా ఫోల్డ్ అయినా చేసుకోవచ్చు, లేదా 4 వేళ్ళు ఇలాగా పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. బ్రీద్ ఇన్, బ్రీద్ ఇన్, ఇది బ్రాహ్మరి ప్రాణాయామ. సో బ్లాకేజెస్ ఉన్నా, నర్వ్స్ ఏమన్నా టయర్డ్గా ఉన్నా, స్ట్రెస్ అనిపించినా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది కంప్లీట్గా నాజిల్ మీద కాకుండా బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ అన్నీ వైబ్రేట్ చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోది సింగిల్ నాస్ట్రల్ బ్రీదింగ్. అంటే ఒక నాస్ట్రల్ ఏమైనా బ్లాకేజ్ ఉంటే సాఫ్ట్ బ్రీదింగ్తో ఎలా రిలాక్స్ చేయాలో చూద్దాం.
బ్లాక్ ద రైట్ నాస్ట్రిల్, కుడివైపు నాస్ట్రిల్ని కంప్లీట్గా బ్లాక్ చేసి ఇది ఆర్చ్ లాగా ఉంటుంది. మొత్తం ముక్కుని ఇలా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టిప్ దగ్గర ఇలా ప్రెస్ చేస్తే చాలు, గాలి అనేది ఇంకా పాసేజ్ ఉండదు, బ్లాక్ అయిపోతుంది. బ్రీద్ ఇన్, స్లోగా బ్రీద్ అవుట్. Breathe in, slowగా breathe out. Breathe in, breathe out. ఒక బ్రీద్ ఇన్ ఒక బ్రీద్ అవుట్ కలిపి ఒక రౌండ్ ఒకటి అన్నట్టు. అట్లాగా 10 times లెఫ్ట్ సైడ్, అలాగే రైట్ సైడ్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇది లెఫ్ట్ సైడ్ 10 times, రైట్ సైడ్ 10 times. ఇలాగే భాస్త్రిక ప్రాణాయామ, కపాల్భాతి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. కానీ ఈరోజు మన ఎపిసోడ్లో ఈ 2 మాత్రమే చూస్తున్నాం. ఎందుకు అంటే ఈ 2 మనం పడుకునే ముందు చేసుకోవచ్చు. హెవీ బ్రీదింగ్ అనేది పడుకునే ముందు చేయకూడదు, ఎర్లీ మార్నింగ్ చేస్తాం. ఈ 2 సాఫ్ట్ బ్రీదింగ్స్ పెద్దగా ఎఫెక్ట్ చేయవు, టమీ మీద ఎఫెక్ట్ పడవు. కాబట్టి పడుకునే ముందు చేసుకుని పడుకోవటం వలన కంప్లీట్గా నర్వ్స్ ఏదైతే ఉన్నాయో రిలాక్స్ అవుతుంది, మంచి నిద్ర పడుతుంది. నాజిల్ బ్లాకేజ్ ఉంటే కంప్లీట్గా క్లియర్ అవుతుంది. మరీ ఎక్కువ నాజిల్ బ్లాకేజ్ ఉంది అనుకున్న వాళ్ళు స్టీమ్ పెట్టుకుని, ఆవిరి పెట్టుకుని ఇదే ప్రాణాయామ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయటం వలన నాజిల్ బ్లాకేజ్ క్లియర్ అయిపోతుంది. అండ్ 2 దీనికి మెడిసిన్స్ ఉన్నాయి. మీరు డాక్టర్ దగ్గర సంప్రదిస్తే అసలు ఎందుకు ఈ స్నోరింగ్ అనేది వస్తుందో వాళ్ళు టెస్టులు చేసి దాని ప్రకారం కూడా మెడిసిన్స్ ఆర్ రూట్ కాజ్ ఏదైతే ఉందో అది కనుక్కుని అక్కడ నుంచి వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించండి. దాంతోపాటు ఈ సింపుల్ ప్రాణాయామాస్ చేయండి. అలానే నాజిల్ బ్లాకేజ్ ఉంది, కంటిన్యూస్గా బ్రీదింగ్ కోల్డ్ ఉంది అంటే మాత్రం పిల్లల్లో నెగ్లెక్ట్ చేయొద్దు, చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ముక్కు, లంగ్స్ అనేది ఎప్పుడు క్లియర్గా ఉండాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది సరిగ్గా లేకపోతే బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా సరిగ్గా ఉండదంట. సో గాలి పీల్చుకుంటాం వదలటం అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే, యోగాలో ఒక సేయింగ్ ఉంది, మన బ్రీదింగ్ ఏదైతే ఉందో మన లైఫ్ స్పాన్ని డిసైడ్ చేస్తుందంట. డాగ్ బ్రీదింగ్ చాలా హెవీ, దాని మ్యాక్సిమం లైఫ్ స్పాన్ 14 or 15 years. అలానే టార్టాయిజ్ ఉంటుంది, దాని బ్రీదింగ్ చాలా స్లో, మ్యాక్సిమం 400 years దాని లైఫ్ స్పాన్. సో మీ బ్రీదింగ్ ఎంత నిదానంగా ఉంటే మీరు అంత లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మీరు గమనిస్తే మీకు ఎప్పుడైనా బాగా కోపం వచ్చేసినా, యాంగ్జైటీ అనిపించినా, స్ట్రెస్ అనిపించినా మీ బ్రీదింగ్ హెవీ ఉంటుంది. సో అందుకోసమని ఇది ఎలా సడన్గా కంట్రోల్ అవుతుంది కాదు, మీరు కాన్షియస్గా మీరు ఆలోచిస్తే అనవసరంగా ఎందుకు, జస్ట్ రిలాక్స్ అనుకుని ఈ టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తే బ్రీదింగ్ ఆటోమేటిక్గా నార్మల్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక మంచి ముద్ర చేద్దాం, అది కూడా స్నోరింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. ముద్రలు చాలా ఉన్నాయి స్నోరింగ్ కానీ ఇవి కంట్రోల్ చేస్తాకి, బట్ అందులో ఒకటి ఆది ముద్ర. ఆది అంటే మనకు తెలిసిందే మొదలు. సో మనం బేబీస్ని ఎప్పుడైనా చూసాం, పొట్టలో ఉన్నప్పుడు ఇలాగ పిడికిలు బిగించుకుని ఉంటారు. సో దీన్ని అలా వచ్చింది. ఆది ముద్రకి థమ్ ఫింగర్ ఏదైతే ఉందో చిటికెన వేలు కింద పెట్టి పిడికిలు బిగించండి. సింపుల్ ముద్ర. ఇది 10 minutes or 20 minutes చేస్తే స్నోరింగ్ లెవెల్స్ అంటే డైరెక్ట్గా కాదు, ఫస్ట్ మనకి బ్రీదింగ్ రిలాక్స్ చేసి, నర్వ్స్ రిలాక్స్ చేసి, స్ట్రెస్ లేకుండా చేసి, అప్పుడు మన స్నోరింగ్ ఎఫెక్ట్ పడకుండా చూసుకుంటుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఈ ముద్ర, ఈ ప్రాణాయామ హెల్ప్ చేస్తాయి. కానీ రూట్ కాజ్ ఏంటి, అన్నిటికీ ఒకటి కాదు కదా. కొంతమంది కొలెస్ట్రాల్ మూలన అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, నాజిల్ బ్లాకేజ్ అవ్వచ్చు. ఏంటో కనుక్కొని డాక్టర్ దగ్గర సంప్రదించి దాంతోపాటు ఇవన్నీ చేయండి. స్నోరింగ్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. స్నోరింగ్ని, గురకని నెగ్లెక్ట్, లైట్ తీసుకోకండి. ఇది చాలా అంటే మీ బాడీలో ఏదో రిపేర్ ఉంటేనే స్నోరింగ్గా బయటకు వస్తుంది. సో దాన్ని ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. దెర్ ఆర్ మెనీ కేసెస్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎటు వచ్చినటువంటి వాళ్ళకి స్నోరింగ్ అనేది కామన్ సిమ్టమ్ అంట.
సో ఈ స్టడీ ప్రకారం ఇది. సో అందుకోసమని మనం నెగ్లెక్ట్ చేస్తాక ఛాన్స్ లేదు, తీసుకోకండి. తొందరగా మీ డాక్టర్ని సంప్రదించండి. అలానే ఈ చిన్నపాటి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ రోజు చేయాల్సింది. రోజు చేసి పడుకునే ముందు నాజిల్ క్లియర్ చేసుకుని పడుకోవటం వలన మ్యాక్సిమం నాజిల్ బ్లాకేజ్ ఉండకుండా ఉంటుంది. సో చూసారు కదా, సింపుల్ ప్రాణాయామ. అలానే ఒక ముద్రతో మీరు స్నోరింగ్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి బాధను పడకుండా బయటపడవచ్చు. సో ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం, అలానే అడ్వాన్స్ యోగా ఆసనాలు, థెరపీస్ కోసం మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ యోగా క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. మా టీం వాళ్ళు మీకు ఫోన్ చేసి మా డీటెయిల్స్ అని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ.